మనిషి చేసే కర్మఫలం జాతకం మీద ప్రభావం చూపిస్తుందా? మనిషి చేసే కర్మ ఫలం అంటే ఏ రకమైన కర్మ గురించి మీరు మాట్లాడుతున్నారు? అది చెడు కర్మ అవ్వనియండి, లేదంటే మంచి కర్మ అవ్వనియండి, అది జాతకం మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తుందా? మీరు జాతకం వేరు మనిషి వేరు అనుకుంటున్నారమ్మా. రెండు ఒకటే. జాతకం ఎలా ఉందో అదే విధంగా కర్మ జరుగుతూనే ఉంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను కనుక, మనకు బేబీ డెలివరీ అయ్యింది. డెలివరీ అవ్వగానే డాక్టర్ గారు ఏం చేస్తారు, ఒక షీట్ పెడతారు అక్కడ పెట్టి, ఈరోజు ఈ మందురాయి ఆ మందురాయి, వారం రోజుల తర్వాత ఈ టానిక్ ఇవ్వండి, వారం రోజుల ఈ లిక్విడ్ ఇవ్వండి, ఇలా చెప్తూ 3 నెలల వరకు ప్రోగ్రామ్ ఇస్తారు డాక్టర్ గారు. అంటే ఒక చార్ట్ తయారైపోయింది కదా బేబీని ఎలా చూసుకోవాలి. అలాగే బేబీ బయటకు వస్తుంది, వాడి జాతక చక్రం నెత్తి మీద రాసి ఇంకో చార్ట్ తయారవుతుంది. ఆ చార్ట్ అయితే డాక్టర్ చదవడు కానీ మేము చదువుతాం. ఓకే, ఆ చదివినప్పుడు వాడి కర్మ సిద్ధాంత ప్రకారం వాడు ఎలా పుట్టాడు, ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి అవయోగాలు ఉన్నాయి, జీవితంలో ఎలా ఎదుగుతాడు, ఎటువంటి కర్మలు చేసి ఎదుగుతూ వెళ్తుంటాడు, ఆఖరి వీడి మోక్షం ఎలా జరుగుతుంది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది అందులోని. ఓకే, జనరల్గా కనబడే విషయాలు ఇవి. కానీ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మాత్రం, మీరన్న కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడితే, పిల్లడు పుట్టిన మొదటి 4 సంవత్సరాలు పితృదోషాలు ఏమంటే ఆ దోషాలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం 4 సంవత్సరాలు వాడు సమయం పడుతుంది. అంటే మొదటి 4 సంవత్సరాలు తండ్రి నుండి వచ్చిన దోషాలు పిల్లలతో ఉంటాయమ్మా. ఇది శాస్త్రంలో చెప్పిన విషయం. తండ్రి నుండి ఏమైనా దోషాలు ఉంటే అది మొదటి 4 సంవత్సరాలు పిల్లాడి మీద ఉంటుంది. తర్వాత 4 సంవత్సరాలు తల్లి ద్వారా మాతృ దోషాలు ఏమంటే అవన్నీ కూడా ఉంటాయి. సో 8 సంవత్సరాల వరకు వాడికి తల్లిదండ్రుల దగ్గర నుండి వస్తున్న వాసనలు దోషంలు ఆ పిల్లాడితో ఉంటాయన్నమాట. అంచేత బాలారిష్టాలు అంటాం జ్యోతిషాస్త్రపరంగా. సో ఈ 8 సంవత్సరాలు ఏమవుతుందంటే, ఈ 8 సంవత్సరాల్లో జ్యోతిష్యం చెప్పడానికి ప్రయత్నించాము ఎవరు, చిన్నపిల్లడు జాతకం చెప్పకూడదండి అంటాము. ఎందుకంటే 8 సంవత్సరాల్లో ఆ 2 దోషాల వలన, పితృదోషాల వలన, తండ్రి చేసిన దోషాల వలన కానీ తల్లి చేసిన దోషాల వల్లనే ఏదైనా కర్మ అనుభవించాలి వాడంటే ఈ రూపంలోని అనుభవించడానికి మొదటి 8 సంవత్సరాలు బాలారిష్టాలని చెప్తాం. ఆ తర్వాత 4 సంవత్సరాలు ఏంటవుతుందంటే, వీడు పూర్వజన్మలో చేసిన వాసనలు దోషాలు ఉంటే దాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏమిటంటే మొత్తం 12 సంవత్సరాలు అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే, పూర్వకాలంలోని, అంటే ఇప్పుడు దాన్ని అనుసంధానం చేసి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది తెలియదు కాబట్టి, ఈ పూర్వకాలంలో ఏం చేశారంటే 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులకి అక్షరాభ్యాసం చేసేవారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ అని శివ పంచాక్షి మహామంత్రంతో రాసేవారు పలక బప్పం మీద. మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు చూసి ఉంటారు, పలక పైన రాసేవారు. రాసి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మంత్రాన్ని ముందు రాసి దాంతో చదవరా అని చెప్పేవారు. అంటే ఏంటంటే మొదటి బీజాక్ష మంత్రం 4 నెలల 4 రోజుల 4 సంవత్సరాలు ఇచ్చేసారు. అంటే అక్కడ నీకు ఇచ్చి ఏం చేస్తున్నావు అంటే, పితృదోషాలు ఏమున్నా ఆ మంత్ర సాధన చేయడం వల్ల అవన్నీ పోతుంటాయి అని ఒక అక్షరాభ్యాసం అనేది ఇస్తారు అక్కడ. ఓకే, అయిపోయింది. తర్వాత 7 సంవత్సరాలు 7 నెలల 7 రోజుల సమయంలో, అంటే 8 సంవత్సరాల లోపల ఉపనయన సంస్కారాలు చేసేవారు. 7 నెలల 7 రోజుల లోపల. సో ఇది చేయడం వల్ల ఏంటవుతుందంటే గాయత్రి మంత్రం వచ్చేది. ఇది 4 వర్ణాల వాళ్ళకి ఉంది, ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్పే విధానం ఉంది. సో నలుగురికి గాయత్రి మంత్రోపదేశం ఉంది కాబట్టి 4 వర్ణాల వాళ్ళకి ఉపనయనం చేసుకోండిరా బాబు అని పెద్దలు చెప్పారు మనకు శాస్త్రంలోని. శూద్రులు కూడా చేసుకోవచ్చు, వాళ్ళకి ఉందమ్మా. అదే చెప్పి 4 వర్ణాల వాళ్ళు అన్నాను, పదం వాడకండి. ఓకే, సో 4 వర్ణాల వాళ్ళకి శూద్రులు ఎప్పుడు ఉపనయనం చేసుకోవటం లేదు, ఉన్నది నలుగురికి ఉంది. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు కానీ ఇటు శాస్త్రంలో ఉంది. నలుగురికి వాళ్ళు రకరకాల మంత్రాలు, గాయత్రి మంత్రం చెప్పే విధానం మారుతుంది అనమాట. మేము చెప్పే మంత్రం అలాగుంటుంది, వాళ్ళు అందరూ గాయత్రి చేసుకునే అవకాశం అనమాట. సో ఎప్పుడైతే అక్కడ చేస్తారో అప్పుడేమవుతుంది, తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఉన్న దోషాలని ఆ మంత్రం ద్వారా నివృత్తి అవుతుంది వాడికి. అంటే ఏంటి, అప్పటి వరకు 8 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే పట్టుకుంటాడో వాడి శరీరంలోని పితృల నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ పూర్వాశ్రమంలో కానీ ఏమైనా తల్లిదండ్రుల ద్వారా వచ్చి వంశ ద్వారా వచ్చిన ఏ దోషాలు ఉన్నా అవన్నీ నివృత్తి చేసుకోవడం కోసం ఈ గాయత్రి మంత్రం ఉంటుంది అక్కడ. ఒక్క చిన్న డౌట్ గురించి చెప్పండి. మీరు ఉపనయనం అంటున్నారు, గాయత్రి మంత్రం అంటున్నారు, అక్షరాభ్యాసం ఓకే ఎవరికైనా చేస్తారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. మరి గాయత్రి మంత్రం అమ్మాయిలకి ఇవ్వరు, ఉపనయనం అమ్మాయిలకి చెయ్యరు. ఈ కథ అయిపోతే ఆ కథ చెప్తాను, సరేనా? వినండి పూర్తిగా. ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీడి వ్యక్తికి గాయత్రి మంత్రోపదేశం జరుగుతుంది. అయిన తర్వాత ఆ 8 నుండి వాడికి చెప్తారు మంత్ర సాధన చేసుకోరా అంటాడు, సంధ్యావందనం చేసుకోరా అంటారు. చేసుకుంటూ అక్కడ నుండి 4 సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ వాడు ఏంటంటే వాడి జీవితంలో పూర్వజన్మలో చేసిన దుష్టకర్మలు కానీ కర్మ సిద్ధాంత ప్రకారం వాడు ఎందుకు మానవ జన్మ ఎత్తాడు, ఏ వాసనతో వచ్చాడు, పాపకర్మలు ఏమంటే అవన్నీ నివృత్తి చేసుకోవడానికి 4 సంవత్సరాలు అంటే
ఇంకొక 4 సంవత్సరాలు ఆ గాయత్రి మంత్రం కానీ చేయగలిగితే మొత్తంగా 12 సంవత్సరాల్లో మనిషి శుద్ధి అవుతాడు. ఆ పిల్లలు యువకుడిగా తయారవుతాడు. అక్కడ నుండి వాడు కర్మ చేసే విధానం ఎప్పుడైతే 8 సంవత్సరాలు అప్పుడు గాయత్రిను, 4 సంవత్సరాలు శివ పంచాక్షి మహామంత్రం నేర్చుకున్నవాడు, 12 సంవత్సరాలకు సాధన చేసినవాడు తప్పు పని ఎలా చేస్తాడు? చేయలేడు కదా లాజికల్ గాను. ఇవన్నీ మానేసి 15 ఏళ్ల వరకు ఓం నమ శివాయ రాసిన తర్వాత 10 నిమిషాలు వెనకాల ABCD XYZ చెక్కించేసి ఇంగ్లీష్ నేర్పేసి ఇంకేదో నేర్పించేసి ఓం నమ శివాయ మర్చిపెట్టేట్టు చేసేసి శివ పంచాక్షి మహామంత్రం తండ్రి ఇచ్చింది అది అలా అక్కడే వదిలేసి మరి ఇలా చేసిన తర్వాత ఏమంటారు? మంచి కర్మలు అలా వస్తాయి వాడికి. అలాగే గాయత్రి మంత్రం చేయమని ఉపనయన సంస్కారాలు ఇస్తేమో వాడు చక్కగా అది ఆ రోజేమో గురువు గారు చెప్పారు ఎవరు వినకూడదని చెప్పి అలా పెట్టుకుని చక్కగా మంత్రం నేర్చుకుంటాడు. అమ్మన్న నుండి వాడు చేసే పని వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, వాడు పనులు వాడు చేసుకుంటాడు, మంత్ర సాధన చేయడు. అంటే నీకు ఇచ్చిన 2 అవకాశాలు, భగవంతుడు ఇచ్చిన 2 అవకాశాలు నువ్వు వదిలేసుకుంటున్నావు. ఎప్పుడైతే వదిలేసుకున్నావు నువ్వు 12 ఏళ్ళకి ఎలా తయారవుతాడు? అంటే నువ్వు 12 ఏళ్ల వరకు ఫస్ట్ 12 ఏళ్ల వరకు నువ్వు అన్ని మంచి కర్మలు చేస్తున్నావు, చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మొదటి ఇవి 2 చేయలేదు. ఇవి శుద్ధి చేయడానికి కోసం అక్కడ మన మంత్రాలు ఇచ్చారు, అది మనం చేసుకోవట్లేదు. చేసుకున్నప్పుడు ఏమంటే 12 ఏళ్ళ యుక్త వయసు వస్తే మొత్తం నీ శరీరంలో ఈ 12 ఏళ్ళలో చేసిన పాపకర్మలు కూడా ఎంట్రీ అయ్యి కూర్చుంటాయి. ఇంకా ఎప్పుడు బాగుపడుతున్నాం? ఎటువంటి మంచి ఆలోచనలు వస్తాయి చెప్పండి మనిషికి? అంచేత డెఫినెట్గా ఒక వ్యక్తిత్వాన్ని కానీ మనం కొలవాలి అనుకున్నప్పుడు మనం పుట్టుకుతాను. దీనికంటే ముందు కూడా చెప్పారు మా వాళ్ళు పెద్దలు గురువులు చెప్పిన విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత ఈ 21 రోజులు అంటే 16 రోజుల పండగ అయ్యే లోపల కానీ ఆ మొదటి మాసంలో కానీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా గురువుల ద్వారా మంత్రోపదేశం ఇచ్చి వాళ్ళు సంసారం చేసుకోవడానికి ముందుకు పంపించమని చెప్పేవారు. మంత్రసాధన చేసుకుంటే పంచమభావం శుద్ధి అవుతుంది. పంచమభావం శుద్ధి అయితే సత్సంతానం కలుగుతుంది. మరొకసారి భార్యాభర్త పెళ్లి చేసుకున్న తర్వాత 16 రోజుల పండుగ అంటాం కదా మనం. 16 పండుగను ఏం చేస్తాం మనం? సరదాగా రకరకాల పండుగలు చేసేసుకుంటాం. మళ్ళీ అత్తవారింటికి పుట్టింటికి పిలవడాలు ఇవన్నీ ఈ ఆచారాలు చేస్తాం. కానీ గురువురు యొక్క ఆశ్రమంలో చెప్పింది విషయం కూడా ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో వివాహం అయిన తర్వాత ఈ మొదటి 16 రోజుల పండుగ అయిన సమయంలో అండి గురువు పాఠశాలకు వెళ్ళి అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే అంటే గురువు అంటే మనకు శ్రీ విద్యలో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ విద్యలో ఉన్నాను కాబట్టి శ్రీ విద్య గురించి చెప్తున్నాను. శ్రీ విద్యలో ఉన్నాం కాబట్టి గురువు గణపతి బాలా మంత్రానికి ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకుని సాధన చేసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకుంటూ వెళ్తే భార్యాభర్తలకు ఇద్దరికి ఇస్తారు. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ మంత్ర సాధన చేసుకుంటూ సంసారం చేసుకుంటూ ఈదుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు సత్సంతానం కలుగుతుంది. సంతాన దోషమే రాదు వాళ్ళకి. సింపుల్ లాజిక్. అంటే ఎంతమంది డాక్టర్లు అక్కడ పక్కకు జరిగిపోవాలి చెప్పండి? సింపుల్ లాజిక్. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి శాస్త్రంలో. చిన్న చిన్న చిట్కాలు అన్ని ఎందుకు చెప్పరు గురూజీ? బయటికి ఎందుకు చెప్పరు? చెప్తారు కదా, వినాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి 16 రోజుల పండుగలో ఇప్పుడు అరేబియాలో ఉంటాడు, లేకపోతే ఏంటి మనకేంటంటే అమెరికాలో టూరీలు ఉంటాడు, లేకపోతే యూరోప్ కంట్రీ తిరగడానికి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇవన్నీ అవసరం లేదు కదా పెళ్ళైన తర్వాత. భార్యాభర్తలకు అవసరం లేదు కదా. హనీమూన్ టికెట్స్ ఆల్రెడీ వచ్చేస్తుంటాయి చేతికి అప్పటికేను. లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు డేటింగ్ జరిగిపోతుంది, పెళ్లికి ముందే హడావులన్నీ జరిగిపోతున్నాయి. ఇంక వాడికి వీటితో సంబంధం ఏమిటి? వీడికి మనం ఏం చెప్తాం చెప్పండి శాస్త్రం గురించి? తల్లిదండ్రులు చెప్పాలి, వాళ్ళు చెప్పరు. తాతలు చెప్పాలి, వాళ్ళు చెప్పరు. ఇప్పటికీ కూడాను ఒక అమ్మాయిని అబ్బాయి మా దాంట్లో ఇవ్వాలి అంటే 4 తరాలు చూస్తాం. మా ఇంట్లో కూడా మా అమ్మాయిని పెళ్లి చేయాలంటే 4 తరాలు మేము చూసుకుని వచ్చాం. మేము మా అమ్మాయిని 5 సంవత్సరాల కింద పెళ్లి చేసినప్పుడు 2019లో వాళ్ళు 4 తరాలు వెనకాల ఎవరున్నారని చూసుకుంటూ వచ్చి అప్పుడు మా అమ్మాయిని ఇచ్చాం. వాడికి చూస్తాం మేము. చూస్తే అంటే నేను వచ్చే తరంలో ఎటువంటి వాళ్ళు పుడతారు, ఎలాగ ఉంటుంది అని తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఎవరు ఎలా చూస్తున్నారో చెప్పండి? చేసే పొరపాట్లను మనమే చేస్తాం. మానవులు చేసిన తర్వాత ఆ సరిదిద్దుకోవడానికి జ్యోతిష్యుడు కావాలి మళ్ళీ. ఇప్పుడు మాది కరెక్ట్ ఉంటే మాతో పనే లేదు కదా. అవును, సరిదిద్దు కూడా మా దగ్గరికి వస్తాం. మేము మళ్ళీ అది చెప్పాం ఇది చెప్పామని దానికేమో కంగారు పడిపోతారు. ఇవన్నీ శాస్త్రం గురించి చెప్తే ఇవన్నీ పూటకం అని అంటారు. మీరు చెప్పండి, చెప్పిన లాజిక్లో ఎక్కడైనా మీకు మిస్టేక్ కనబడతాం చెప్పండి? లేదు. సో అలాగే మనం ఏంటంటే మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారు, ఆడపిల్లలకి అడిగారు. అది కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే అడిగారు కాబట్టి చెప్తుంది. ఆడపిల్లకి పూర్వకాలంలో ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు అది ఫాలో అవ్వట్లే కానీ యుక్త వయస్సు అనే సమయం అంటే ఇంకా నా లెక్క ప్రకారం అంటే 8-9 సంవత్సరాలకే వివాహం అని చెప్పి అత్తవారింటికి పంపించే స్థితిగతులు మనం చూసాం చిన్నప్పుడు. అవును, బాల్య వివాహాలని చెప్పి. అప్పట్లో అది పంపించడానికి కూడా ఒక కారణం ఉండేది. ఎందుకంటే అమ్మాయిని కన్యగా అంటే అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఆ అమ్మాయికి అమ్మవారిగా భావించి అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో సుఖం జరగాలని చెప్పి పంపించేవారు. అంతే మాత్రం వాళ్ళు సంసారం చేసేవారు కాదు.
యుక్త వయసు వచ్చిన తర్వాతే చేసేవారు వాళ్ళు. అంటే 16, 18 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చిన తర్వాతే ఆ వ్యవహారం అంతా జరిగేది. కానీ మన ఇంటి నుండి అవతల ఇంటికి 8 సంవత్సరాలు పంపించేసేవారు. పంపించి కన్యాదానం అనే ఫలితం తీసుకునేవారు వీళ్ళు, ఎవరు తల్లిదండ్రులు. ఆ విధంగా అక్కడ చేసేవారు. చేసి అలా చేయడం వల్ల ఆ పిల్లకున్న దోషాలు పోయేవి. అలాగే కన్యాదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం పూర్వకాలంలో, కానీ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే మగ సంతానం లేనప్పుడు కన్యాదానం చేస్తేనే మోక్షం వచ్చేస్తుందంటారు. ఇది శాస్త్రంలో ఇది కూడా ఒక భాగమే. చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నేను వాళ్ళు చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు. సో అటువంటి కన్యాదానం చేసి వీళ్ళు మోక్షం పొందేవారు, అలాగే ఆ అమ్మాయికి ఫలితం ఇచ్చేవారు. సో అలా ఇవ్వడం వల్ల అంటే దోషాలు ఇంకేమీ ఉండేది కదా అమ్మాయికి. కన్యాదానం చేసేటప్పుడు పేరు మార్చి ఆ అమ్మాయికి మళ్ళీ వాళ్ళు మంత్రం అది నేర్పేవారు చక్కగా. అది అలాగా ఆడపిల్లల విషయంలో అలా జరిగిపోయేది. మగపిల్లల విషయంలో ఇది గాయత్రి ఇవన్నీ జరుగుతుండే అన్నమాట. సో ఈ రకంగా ఒక్కొక్క వ్యవహారం అన్ని పూర్వం పెద్దవాళ్ళందరూ ఋషులు మునులు ఎవరైనప్పటికీ కర్మ సిద్ధాంతం ఉంటుందంటారు. కర్మ సిద్ధాంతం ఉంటున్నాము. కర్మ సిద్ధాంతం ఫాలో అవ్వాలి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంత్రం చేసినా సాధన చేసినా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్న్ ఉన్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, శనీశ్వరుడు ఇబ్బంది పెట్టాలని ఒక జాతకంలో రాసి ఉంది. రాసి ఉంటే ఏంటి మనకు తెలిసిపోయింది, తెలిసినా మనం మార్చలేం. మనం ఏం చేస్తాం, మనం ఎప్పుడైతే సాధన చేస్తాం ఆ జరిగే ఇంపాక్ట్ ఏదో కొంత తగ్గేటట్టు జరుగుతుంది. తగ్గడం అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది, తగ్గడమే ఉండదు, దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అంతే. ఇంతకుముందు ఉండదు, ఇప్పుడు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి ముందుకెళ్ళడం చేసే ప్రయత్నం మనం చేస్తాం అన్నమాట. సో అంతకంటే ఈ మంత్రం కానీ సాధన కానీ ఇవన్నీ ఏంటంటే గ్రహాలకు అతీతంగా మనం ఏమి చేయలేం. గ్రహాలు చేసే పనులు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే గ్రహాల గురించి మాకు తెలుసు కాబట్టి, జ్యోతిష్యం మీద అనుభవంతో చెప్తున్న విషయాలంటే అవి చేసే పనులు జాగ్రత్తగా చేస్తూనే ఉంటాయి. అయితే కర్మ అన్ని నిర్ణయిస్తుంది, మనం చేసే కర్మ అంతేనే. మరి కర్మ అన్ని నిర్ణయించేటప్పుడు వినండి, కర్మ ఎలా నిర్ణయిస్తుంది. నేను మొదట 12 సంవత్సరాల గురించి మాట్లాడింది కదా, ఈ 12 సంవత్సరాల్లో నేను చెప్పింది ఫాలో అవ్వకుండా, నేనంటే శాస్త్రం చెప్పింది ఫాలో అవ్వకుండా ఇష్టారాజ్యంగా జీవన విధానంగా గడిపితే ఈ 12 ఏళ్ళు ఎన్ని వేల పాపాలు చేసి ఉంటాడు వాడు. మరి వాటికి మళ్ళీ ఫలితం వాడు అనుభవించాలి కదా ఈ జన్మలోనే. మరి అది ప్రారంభం అంటే వెళ్ళే ఈ జన్మ ఎండింగ్ అయ్యేటప్పుడు వాడు అనుభవించాలి కదా, క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేడు కదా. సో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఒకటి కర్మ సిద్ధాంత ప్రకారం మీరు ఇందాక అడిగినట్టుగా మంచి పనులు చేస్తే ఏంటి, మంచి పనులు చేస్తే మనం మంచి పనులు ఎన్ని చేస్తున్నాం, చెడు పనులు ఎన్ని చేస్తున్నాం అనేది మనకు బ్యాలెన్స్ తెలియదు లైఫ్లో ఎప్పుడు. అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడో ఒక చోట అది రెండు బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ అయిన తర్వాత మనకు యోగంలోకి వెళ్తాం. సాధారణంగా నాకు ఈ ప్రశ్న ఎలాగ వస్తుందంటే, చాలామంది అడిగారు, ఇంట్లో ఉదయం లేచి 3 గంటల నుండి సాయంత్రం 5, 6, 7, 8, 9 గంటల వరకు ఆ ఇంట్లో ఆడవాళ్ళు అలాగా పూజలు చేసేస్తుంటారు, గంటల తరబడి పూజలు చేసేస్తుంటారు, ఆరతులు ఇచ్చేస్తుంటారు, దీపాలు వెలిగించేస్తుంటారు, వ్రతాలు చేసేస్తుంటారు, ఉపవాసాలు ఉంటుంటారు. ఆయన వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఇలాగ ఉంది. ఎవడో ప్రశ్న అడిగా ఒకప్పుడు. చేస్తావు కాదనండి, నువ్వు మంచి ఫలితం చేస్తున్నావు, బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు ఈరోజు చేసే కదా, ఈరోజు ఫలితం కావాలంటే భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాడు, ఈ జన్మలో నీకు ఇస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మనం ₹1,00,00,000 వచ్చిందండి మీ దగ్గర, పూజలు యాగాలు చేసేస్తే నిజంగా మన కర్మ, చెడు కర్మ మారిపోతుందా? చెడు కర్మ మారడం గురించి మాట్లాడలేదు. నువ్వు చేయడం మంచి కర్మ చేస్తావు, కానీ దాని ప్రభావం వల్ల ఏంటంటే కొంత ఆయుష్ పెరుగుతుంది, మంచి పనులు చేస్తావు కాబట్టి. కొంత చెడు కర్మను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినండి, ఇవన్నీ ఎలాంటి కొంతమంది కాదు గురుజీ, కొంతమంది తాగి తందనాలు ఆడతారు, ఇంట్లో నానా రచ్చ చేస్తారు, రాత్రి అయితే పొద్దున్న లేచి శుభ్రంగా గాయత్రి ఉపదేశం చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ వాళ్ళ కర్మలన్నీ బానే ఉంటాయి, నిజంగా వాళ్ళు బానే ఉంటారా? ఎలా ఉంటాయని చెప్పమ్మా, నువ్వు అన్న 2 మాటల్లోని ఎంత వ్యత్యాసం చూడు. కాదు, మీరు పూజలు యాజ్ఞాలు యాగాలు చేసేవారు, అలా చేసేవాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. మీరు ఎక్కడో చూసుంటే కదా మీరు చెప్పుంటారు, నేను చెప్పలేక మీరు చెప్పారు కదా, ఒకసారి చేసి ఉండొచ్చు ఎవరన్నా, దాని ఫలితం కూడా అలాగే వస్తుంది. ఫలితం అంటే నేను ఫలితం ఎలా గురించి మాట్లాడుతానంటే, నీకు ఈరోజు మీరు ₹1,00,00,000 సంపాదించారండి, బ్యాంకులో పెట్టుకున్నారు, ఈ రోజు ₹1,00,00,000 వచ్చింది కదా, ఈ రోజు రాత్రి ఖర్చు పెట్టారు కదా. మీరు ఎప్పుడు ఖర్చు పెడతారు? మీరు అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెడతారు. అవసరానికి అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెడతాం మనం. రేపు ఆడపిల్ల పెళ్లి చేయాలని ఖర్చు పెడతాం, లేకపోతే కుర్రాడికి ఏమో విదేశాలు పంపించాలంటే ఖర్చు పెడతాం, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలంటే ఖర్చు పెడతాం. అవసరం బట్టి అందులో డబ్బులు తీసి ఖర్చు పెడతాం. ₹1,00,00,000 ఉన్నాయి కదా ఇంట్లో కూర్చోబెట్టుకుని అందరికీ చెప్పుకుంటే అక్కడ ఖర్చు పెట్టి అదే రోజు చేయం కదండి. అలాగే మనమే ఇంత జాగ్రత్త పడుతున్నప్పుడు భగవంతుడు మనం చేసిన పుణ్యం అంతా ఏం చేస్తాడు, ఒక చోట దాచి నీకు ఎప్పుడు ఆ పుణ్య ఫలితం ఇవ్వాలి అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. నువ్వు అడిగినప్పుడు ఎప్పుడు ఆయన నీకు ఎప్పుడు ఇస్తే దాని యొక్క ఇంపాక్ట్ బాగుంటుందో అప్పుడు ఆయన చూసిస్తాడు, ఫలితం అనేది ఆయన ఇస్తాడు. అంచేతే భగవద్గీతలో చెప్పాడు, కర్మ చేస్తూ పోవాలి కానీ ఫలితం ఊహించుకో, ఆశించుకో అని చాలా చక్కగా కృష్ణుడు చెప్పాడు.
ఎందుకంటే ఇచ్చేవాడు నేను ఫలితం, ఆ ఇచ్చేది నువ్వు ఈ జన్మలో నువ్వు వెళ్ళే లోపు నీకు ఆ ఫలితం చూపిస్తాను ఓకే అంటాడు. అంచేతే ఇవన్నీ ప్లస్ ఆర్ మైనస్ ఆస్ట్రాలజీలో కనిపిస్తాయండి. అంతే కనబడకనే పోవు ఇవన్నీ. ఏంటంటే దాన్ని డీప్గా ఎవరు పోకండి. ఏంటంటే ఓకే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అన్ని రిజల్ట్స్ కావాలి, నా దగ్గరికి వస్తారు, గురువుగారు వచ్చామండి, ఇదిగో డబ్బులు ఏదో కట్టేసామండి, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడైతే చెప్పండి, ఆన్సర్ వస్తే వెళ్ళిపోతారు. అరే ముందు వెనక చూడండి, ఎందుకు ఆ పెళ్ళి ఇప్పుడు చేస్తున్నారు, ఈ ఫలితం ఎలాగుంటుంది, మీ గ్రహాలు ఏ అవసరం లేదు, వాళ్ళ డేట్ చెప్పండి మేము వెళ్ళిపోతాం, మ్యాచింగ్ అవుతుంది చూసి చెప్పండి అయిపోయింది, అంతే, హ్యాపీ విత్ దట్. అంటే ఇన్స్టెంట్గా దే వాంట్ రిజల్ట్. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఇన్స్టెంట్గా. సో ఈ ఇన్స్టెంట్గా కావాలని దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండడం వలన జ్యోతిష్యులు కూడా అలాగే తయారయ్యారు. ఓకే వీడికి ఏదో ఇన్స్టెంట్గా వచ్చిన టైంకి ఏదో ఆన్సర్ ఇచ్చి హ్యాపీగా చేసేస్తే చాలు, మనకు రావాల్సిన వచ్చేస్తుంది, వాడికి